బాగునార్లో దగ్గర ఏకలవ్య మహారాజ్ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. మరి మొట్టమొదట మీడియా న్యూస్ వాళ్ళకంతా ఏకలవ్యని శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈరోజు ఈ కార్యక్రమానికి ప్రజా సంఘాలు, దళిత సంఘాలు, వివిధ గిరిజన సంఘాలు, మరి ఏకలవ్యుని వారసులు ఎరకల వాళ్ళందరికీ మరి ప్రత్యేకంగా జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. మొట్టమొదట మహాభారతంలో ఏకలవ్యుడు మరి పాండవులకు సమకాలికుడైనటువంటి ఏకలవ్య మహారాజు ఆనాడు గురుదక్షిణ గురువు అడగ మొదలే బుడనవేలు ఇచ్చినటువంటి మహారాజు. మరి ప్రపంచ ఆదివాసీ మొట్టమొదటి ఏకలవ్యుడు. మరి ఆ ఆదివాసీ ఆనాడు రాజ్యము వాళ్ళ చేతుల గిరిజన చేతులకు పోతుందేమో అని ఈ బ్రాహ్మణిజం అనేది కౌరవులు పాండవులు ఈ బొటనవేలు ఇస్తే మరి ఆ రాజ్యము మా చేతికి వస్తుందని వాళ్ళు కపట నాటకాలు చేసి ఆ ఏకలవ్యుని ఎదగకుండా బొటనవేలు తెంపి తీసుకొని పోయారు వాళ్ళు. మరి ఆనాటి నుండి ఈనాటి వరకు వ్యవస్థ మరి చిన్న చూపు చూస్తున్నారు ప్రభుత్వ పరంగా. కానీ మరి ఈనాడు ఏకలవ్యం జయంతి ప్రభుత్వ పరంగా మరి కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ మరి ప్రభుత్వ పరంగా చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాము. మరి అదేవిధంగా గిరిజనుల 33 జాతుల్లో వెనుకబడిన జాతి ఎరకల జాతి. మరి విద్య, ఉద్యోగ, ఆర్థికంగా, సామాజికంగా చాలా వెనుకబడడం. మరి ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కానీ తెలంగాణ ప్రభుత్వం కానీ మమ్మల్ని గమనించి ముందుకు తీసుకుపోవాలని మరి ఏకలవ్యుని సాక్షిగా తెలియజేసుకుంటున్నాము. మరి ఈనాడు విద్యాపరంగా వస్తే మరి మా సోదరులు గోండ్రు కానీ, కోయ కానీ, మరి లంబడ కానీ ఏదైతే మరి వాళ్ళకి ప్రత్యేకంగా ప్యాకేజ్ ఇచ్చిండ్రో మరి అదేవిధంగా మా ఎరకల వాళ్ళకు, సెంచు వాళ్ళకు ప్యాకేజీ ప్రభుత్వ పరంగా ప్రకటించాలని మరోసారి ఈ ఏకలవ్యుని సాక్షిగా పేరు పేరున అందరికీ ఏకలవ్యుని జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. నా పేరు శ్రీనివాసులు, తెలంగాణ ప్రదేశ్ ఎరకల సంఘం ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షుడు కొనసాగుతున్నాం. 10 కోట్ల దాకా ఫైన్ వేస్తాము. తర్వాత 10 సంవత్సరాలు అంటే ఈ చట్టాన్ని తీసుకురావడం పట్ల మీరు ఎలా చట్టాలు ఇప్పటికీ ఎప్పుడో రావాల్సినటువంటి చట్టాలు ఇవన్నీ కూడా. ఎందుకంటే లీకేజీలు అనేది ఎవరికి కూడా ఆమోదయుక్తంగా అన్నటువంటి సబ్జెక్ట్. అది ప్రతి విద్యార్థి కూడా అనేక సంవత్సరాలుగా కష్టపడి చదువుతున్న సందర్భంలో కొంతమంది వాళ్ళ స్వార్థపూరితంగా ఈ యొక్క లీకేజీలకు ఒక అలవాటు అయిపోయినటువంటి అంశంగా మారింది. కాబట్టి దీన్ని ఇంతకుముందు ఉన్నటువంటి ప్రభుత్వాలే కఠినంగా వ్యవహరించుంటే రాబోయే రోజులలో ఈ యొక్క లీకేజీలు జరిగేవి కావు. కానీ ఆ చట్టాలు కఠినతరం లేకపోయేసరికి ఏమైనా కూడా నడుస్తుందిలే అని చెప్పి ప్రతిసారి కూడా దాన్ని లీకేజ్ కొరకు ప్రయత్నం చేయడం. కాబట్టి అటువంటి వ్యక్తులకు ఖచ్చితంగా శిక్ష కఠినంగా ఉండాల్సిందే అని చెప్పి ఈ యొక్క ప్రభుత్వం ఏదైతే మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టం పూర్తిగా ఆమోదయోగ్యమైనటువంటి చట్టం, పూర్తిగా యువతకు అది ఒక ఆదర్శవంతంగా ఉండాలని చెప్పి రాబోయే రోజులలో ఏ అంశంలో కూడా ఏ చిన్న తప్పు చేయాలని కూడా భయపడే విధంగా ఉండాలని చెప్పి చట్టాల రూపకల్పన జరగడం అనేది నిజంగా అది యొక్క యువతరానికి ఒక ఆమోదయోగ్యమైనటువంటి చట్టం. ఏకలవ్య గారి జయంతి సందర్భంగా పాలమూరు నగరంలో ఉన్నటువంటి ఏకలవ్య విగ్రహానికి నివాళులు అర్పించి
చెప్పండి.